నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈ మధ్య కాలంలో వరుసగా అరెస్ట్ల పరంపర జరుగుతోంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేస్తున్నారు అని విన్నాము. అయితే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేస్తుంటే అది చాలా మంది ఒప్పుకోవట్లేదు. మరి ఎందుకు ఇప్పుడు వరుసగా కొంతమందిని టార్గెట్ చేసి శ్రీరెడ్డిని, ఆర్జీవిని, పోసానిని గాని ఇలా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది, నోటీసు పంపించడం జరుగుతా ఉంది. మరి దీని గురించి అడుగుదాం. మరి వీళ్ళు కావాలని టార్గెట్ చేసుకుని వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే అలాంటి రిపీట్ నిజంగానే వాళ్ళు అంత ఘోరమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారా? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని మనం ఏ విధంగా చూడాలంటారు? అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు అని ఆయన చెప్తున్నారు. ఆయన ఒకవైపు, మరోవైపు ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి, అందు గురించి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు అంటున్నారు. దాదాపు ఏపీలో ఉన్న ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్ లో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. సో మీరు చెప్పండి సార్, అసలు ఎట్లా చూడాలి దీన్ని? అంటే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు, ఎప్పుడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నాక. కానీ దాని వెనకాల ఒక నేపథ్యం ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్స్ అనే వాళ్ళు మహిళలని ఉమెన్ ట్రాఫికింగ్కి కారకులు అవుతున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తే, ఆడపిల్లల మీద అంత కన్సర్న్ ఉన్న పవన్ కళ్యాణ్, నేను ఒక విషయం చెప్తాను మీకు, దాన్ని పరిష్కరిస్తారా, ఒక సమస్య చెప్తానని చెప్పేసి మీ చెవిలో వచ్చి ఆ సమస్య చెప్తాను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పంజాబ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి సమస్య పరిష్కరిస్తారా అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. దాంతోపాటు కొన్ని వేరే అంశాలు కూడా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రసంగానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది. లేవనెత్తంగానే ఆయనకి, పోసాని కృష్ణమురళికి ఈ జనసేన శ్రేణుల నుంచి బీభత్సమైన ట్రోలింగ్, బూతులు తిట్టడము, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఫోన్లు చేయటము, ఇదంతా జరిగింది. సో దానికి రియాక్షన్గా మీ మనుషుల చేత నన్ను తిట్టిస్తావా అని చెప్పేసి ఆయన వచ్చి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా టంగ్ స్లిప్ అయ్యి చేయటం జరిగింది. సో దీని వెనకాల అది చైన్ రియాక్షన్ లాగా జరిగింది, కానీ ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ అనాలి అని చెప్పేసి ఏమీ లేదు. అలాగే ఆయన కొన్ని, అంటే కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అన్నారు అన్నట్టుగా కేసులు అయితే నమోదయ్యాయి ఆయన మీద. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నవి అంత తీవ్రమైన ఆరోపణ అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన 2-3 అంశాల్లో ఏంటంటే, ఒకటి నంది అవార్డ్స్ అనేది కమ్మ సామాజిక వర్గానికి చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ, అదొకటి బాగా వైరల్ అయింది. అలాగే ఆయన ఇంకొక విషయంలో టీవీ5 సాంబమూర్తితో చంద్రబాబు నాయుడు ఏదో అటువంటి విషయం ఏదో 2-3 అంశాలు తప్ప ఇంత తీవ్రమైన ఆరోపణలు, అంటే అరెస్ట్ చేయాల్సినంత నేరం అయితే ఆయన ఏమి చేసాడు మనకైతే కనబడలేదు. అంటే రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆరోపణ ప్రత్యారోపణ ఉంటాయి కాబట్టి ఇది లేదు. అంటే ఇవన్నీ ఒక ఉద్దేశం ప్రకారము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న వారిని, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వశపరుచుకునేందుకు చేస్తున్న ఒక సైకలాజికల్ గేమ్ గానే దీన్ని చూడాలి తప్ప. అంటే నెక్స్ట్ టైం ఎవరు కూడా కూటమి ప్రభుత్వం మీదకి రాకూడదు, ఎవరిని అనకూడదు అనడానికి ఇది ఒక వార్నింగ్ లాగా అలాగే జరుగుతుంది. ఆ కోణంలోనే మనం. అంటే ఇప్పుడు గతంలో టీడీపీ నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు అన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అని అంటే, అప్పుడు అది కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని శబాష్ అంటారు, వాళ్ళకి మంచి పదవులు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు, వీళ్ళని శబాష్ అంటారు. ఇదే కదా మన రాజకీయాల్లో. రాజకీయాలు. సో అంటే ఇక్కడ ఎట్లా చూడాలంటారు? నిజంగానే ఇప్పుడు పాలకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎంతసేపు ఈ కక్ష సాధింపు లాగానే చూసుకుంటారా, లేదంటే ఏపీకి ఏమైనా డెవలప్మెంట్ చూస్తారంటారా? మరి ఏపీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది సంభవం. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క ఇది ఆంధ్రప్రదేశ్ని రక్షించగలదు, అది 10 సంవత్సరాల ప్రత్యేక హోదా. అది ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మదేవుడు వచ్చి పరిపాలించినా కానీ, లేకపోతే ఆ శ్రీరామచంద్రుడు వచ్చి పరిపాలించినా కానీ, ఎవరు వచ్చి పరిపాలించినా కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది, దాన్ని ఎవడూ ఏం చేయలేదు. ఆ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సాధించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం. అది లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంపాసిబుల్.
ఇప్పుడు ఈ అరెస్ట్ పోసాని కృష్ణమూర్తి వరకు ఆగుతుందా, ఇంకా నెక్స్ట్ టార్గెట్ రాజీవ్ గారు కూడా ఉండబోవచ్చు అంటారా? ఇవి ఆల్రెడీ నోటీస్ ఇచ్చి పిలిపించారు, ఎంక్వైరీ చేస్తారు. దాన్ని మళ్ళీ వాళ్ళు సంతృప్తి చెందకపోతే అరెస్ట్ చేస్తారు. అలాగే గోరంట్ల మాధవ్ ఒక కేసు ఉంది, అది రోజా అంటున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. గోరంట్ల మాధవ్ తో పాటు ఇంకెవరండి? రోజా, ఆర్కే రోజా. ఆర్కే రోజా గారు అయితే ఓకే. సో అలా కొంతమంది పేరు అయితే వినబడుతున్నాయి. అంబటి రాంబాబు వీళ్ళందరికీ కూడా నోటీస్. రాంబాబు పేరుని నాని నాకు కష్టం, ఎందుకంటే ఎందుకంటే గతంలో మన వంశీ కృష్ణ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేరు నాని అరెస్ట్ అవుతారని అంటున్నారు. సరే, వల్లభనేని వంశీ అంటే ఆయన టంగ్ స్లిప్ అయ్యి దూషణ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. కానీ అంబటి రాంబాబు కానీ లేకపోతే పేరు నాని కానీ వాళ్ళు సబ్జెక్ట్ మీద మాట్లాడతారు ఎక్కువ. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు. శ్రీరెడ్డి ఆల్రెడీ క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పుకోవడం వల్ల అరెస్ట్ లాగితేనే పిచ్చితనం అది. అంతేనా? ఇది అరెస్ట్ అయ్యేది మీకు రెండు కారణం. ఒకటేమో వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలా, రెండోదేమో మీకు రాబోయే రోజులలో వైసీపీకి అండగా నిలబడితే మీకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయని ఒక సంకేతం ఇవ్వడానికి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేయకుండా ఇప్పటి నుంచి సైకలాజికల్గా ఒక ప్రెషర్ డెవలప్, అంటే వైసీపీ తరఫు నుంచి ఎవరు నామినేషన్ కూడా వేయకుండా అటువంటి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి నెలకొల్పాలని వ్యూహాత్మకంగా చేస్తున్నది తప్ప వేరేది కాదు. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మక ప్లాన్ అన్నమాట. 100% పక్కా ప్లాన్. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎవరు వైసీపీ తరఫున, వైసీపీకి అండగా కానీ వైసీపీకి అనుకూలంగా కానీ ఎవరు నిలబడకూడదు అనే ఉద్దేశంతో చేసుకొస్తున్న ఒక ప్రక్రియ ఇది. ఓకే, రైట్. సో రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇదంతా కూడా ముందు వస్తున్నటువంటి స్థానిక ఎన్నికల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా సైకలాజికల్ గా ఆడినటువంటి ఒక ప్రీ ప్లాన్ తప్ప అంతకంటే మించి ఏం లేదు. ఏదో దీన్ని కక్షపూరిత చర్య అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. లేదంటే మీరు అన్నట్టు సార్ చెప్పినట్టుగా కొంతమందిని అంటే ఇప్పటి నుంచే వార్నింగ్ లాగా ఎదిస్తే నెక్స్ట్ టైం ఎవరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని దూషించడానికి, టంగ్ స్లిప్ అవ్వడానికి జాగ్రత్త పడతాడు అన్నట్టుగా ఒక ముందు సూచికలాగా అయితే ఈ చర్యలను అయితే చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం. సో మరి చూడాలి నెక్స్ట్. ఇంకా ఈ నెక్స్ట్ రాబోయేది పేరుని నాని అని అంటున్నారు, అలాగే రాజీవ్ అంటున్నారు. ఇంకెవరెవరి లిస్ట్ లో ఉన్నారు, ఎవరెవరిని అరెస్ట్ పోతారా, ఎవరెవరిని అరెస్ట్ చేయబోతారు అనేది ముందున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.